హలో అండి అందరికీ. నన్ను చాలామంది కామన్గా అడిగే క్వశ్చన్ ఒకటే, అదేంటంటే మీరు చిన్న పాపను పెట్టుకొని ఎవరు సపోర్ట్ లేకుండా ఇంటి పనులు ఇవన్నీ ఎలా మేనేజ్ చేసుకుంటున్నారని. ఇంకొంతమంది అయితే మీకు మేడ్ ఉందా అని అడిగారు. లేదండి, నేనైతే పెట్టుకోలేదు. కడుపుతో ఉన్నప్పుడు ఒక 3 months ఏమో పెట్టుకున్నాను. నాకు వాళ్ళు చేసేదైతే నచ్చలేదు, అందుకని చెప్పేసి ఇంక నేనైతే పెట్టుకోలేదు. అందరు కాదులే, అంటే కొంతమంది డబ్బులు తీసుకున్నందుకు న్యాయంగానే మంచిగా పనిచేసి వెళ్తారు. ఇంకొంతమంది ఏంటంటే డబ్బులు తీసుకుంటూ కూడా పని మాత్రం చేయరు. నేను 3 months పెట్టుకున్నా అని చెప్పాను కదా, ఆమె అయితే వరస్ట్గా చేసింది. అసలు నాకైతే నచ్చలేదు. నేను దగ్గరుండి చెప్తున్నా కూడా ఆమె చేయనే చేయదు. మీరు తప్ప నన్ను ఎవరు ఇలా అడగరు అనేది. అందరికి బాగానే ఉంటుందేమో ఎట్లా చేసినా, నాకైతే నచ్చదు. నాకు నీట్గా ఉండాలని అయితే చెప్పాను. ఆ చెప్పిన రోజు ఒక రోజు అలా చేసిద్ది, ఇంక తర్వాత మళ్ళీ అదావిదే. ఇంక వేలను పెట్టుకొని వేల చుట్టూ మనం తిరిగే కంటే ఆ పని ఏదో మనమే చేసుకుంటే ఏ గోలా ఉండదు, డబ్బులన్నా మిగులుతాయి అని చెప్పేసి ఇంక నేనైతే వాళ్ళ జోలికే పోలేదు. ఇంకా నా డే రొటీన్ ఎలా ప్లాన్ చేసుకుంటాను ఏంటనేది కూడా ఈ వీడియోలో క్లారిటీగా చెప్తాను. సో పొద్దున్నే నేను 6కి లేదా 6:10కి అలా లేస్తాను. పిల్లలిద్దరు అయితే నిద్రపోతారు. ఇంక నేను ఫస్ట్ లేవగానే ఇంటి ముందు అలాగే బయట మొత్తం ఊడ్చేసి నీళ్లు జల్లి ముగ్గు అయితే వేస్తాను. బయట వేసేసాక ఇంకా నెక్స్ట్ అయితే తులసి చెట్టు దగ్గర మొత్తం క్లీన్ చేసుకొని అక్కడ కూడా ముగ్గు అయితే వేసుకుంటాను. ఇంక ఈ బయట పని మొత్తం అయిపోయాక అయితే కిచెన్ లోకి వస్తాను. ఈ రోజు నైట్ టిఫిన్ కి ఏం చేసుకోవాలనేది ఒక ప్లానింగ్ అయితే ఉంటది. సో ఇడ్లీ వేసుకుందామని చెప్పేసి పిండి అయితే పట్టి పెట్టుకున్నాను. నేను వీలైనంత వరకు నైటే మొత్తం చేసేసుకుంటాను. అంటే అంట్లు తోముకోవడం కానీ, ఇల్లు ఊడ్చుకోవడం, ఇంకా కుదిరితే కనుక మాపు కూడా పెట్టేసుకుంటాను. పాప లేచిందంటే ఇంక మాపు అయితే పెట్టాను, జస్ట్ ఊడ్చేసి ఇంక పాప దగ్గర అయితే పడుకుంటా. స్టవ్ దగ్గర కానీ మొత్తం అయితే ఇంక నైటే క్లీన్ చేసేసుకుంటా. చిన్న పాప అయితే 7:30కి లేచిద్ది, పెద్ద పాప అయితే కొంచెం లేటుగానే లేస్తుంది. ఒక రోజు అయితే ముందే లేస్తారు. పొద్దున్న అయితే చిన్న పాప ఏమి ఆడవదు, మంచిగా ఆడుకునేది చాప మీద వేసేసినా కూడా. ఎందుకంటే బాగా నిద్రపోద్దు కాబట్టి నైట్ అంతా ఇంకా ఆడవదు. ఆ పిల్లలు లేచిన వెంటనే ఇది ఒక డ్యూటీ అన్నమాట, నాకు ఉగ్గు వేయాలి కంపల్సరీ. ఇదేమో ఏడవదు, ఏడిస్తేనే మింగిద్ది. ఏడవకుండా వేసానంటే మొత్తం కక్కేసిద్ది. ఆ పిల్లని ఏడిపించుకొని మరి ఉగ్గు వేసుకోవాలి నేను. చిన్న పాపకైతే వుడ్ బాట్స్ ఒకటే యూజ్ చేసేది, అండ్ ఈ ఉగ్గు ఒకటి వేస్తా ఇంకంతే. ఆ వుడ్ బాట్స్ కూడా ఎప్పుడో ఒకసారి వేస్తా, డైలీ అయితే వేయను. ఈ ఉగ్గు మాత్రం కంపల్సరీ వేస్తా. ఈ ఉగ్గు ఏంటనేది ఆంధ్ర వాళ్ళకైతే తెలిసిద్ది, తెలంగాణ వాళ్ళకి తెలియపోవచ్చు. ఇది ఉగ్గు దినుసులతో చేసే పొడి అండి, మన పప్పు దినుసులతో చేసేది కాదు. ఈ ఉగ్గు వేయడం వల్ల చాలా యూజెస్ ఉన్నాయండి. పిల్లలకి డైజెషన్ ప్రాబ్లం ఉన్నా, కోల్డ్ కఫ్ ఇలాంటివి ఏమీ ఉండవు, మంచిగా ఉంటుంది. సో మాకైతే మా నాన్నమ్మ వాళ్ళు చిన్నప్పుడు ఇదే వేశారు. మా పిల్లలకు కూడా నేను ఇదే ఫాలో అవుతున్నా. ఇంక మా పెద్ద పాపకి అయితే తినిపించేశాను. ఇంక నేను కూడా అయితే తింటున్నాను. సాంబార్ ఇడ్లీ కాంబినేషన్ బాగుండిద్ది అని చెప్పేసి ఇంక సాంబార్ అయితే చేశాను. పాపకి ఉగ్గు వేసాక ఇంకా వాటర్ కూడా అయితే కాబెట్టాను స్నానం చేపించడానికి. పాపకైతే 9కి 9:30 కల్లా స్నానం అయితే చేపిస్తాను. ఇంక స్నానం చేపించాక వెంటనే అయితే నిద్రపోద్ది కాసేపు. అది ఎంతసేపులో అండి, ఒక అరగంట, అంతమించి ఎక్కువసేపు నిద్రపోదు. ఈ పిల్ల నిద్ర కోడి నిద్ర కంటే మరీ దారుణంగా తయారవుతుంది ఉండే కొంది. మళ్ళీ నేను పక్కన పడుకున్నానంటే కదిలి మెదలాడదు, మట్టసంగా పడుకునేద్ది. నేను లేచానంటే ఆ పిల్ల కూడా లేచిద్ది. నేను నలిపి బుగ్గల పీసుకి ఏం చేసినా ఆడదు. పాపం నివి వచ్చి అలా టచ్ చేసిద్దో లేదో ఇంక తెగ కేకలు పెట్టిద్ది. అక్కను మాత్రం పట్టుకునేది ఇది. ఇంకా నేను పని చేసుకోవాలంటే తిని ఉయ్యాల్లోనే వేయాలి. పని అయిపోయిందంటే ఇంక నేను పక్కనే పడుకోబెట్టుకుంటా, లేదంటే అసలు నిద్రపోదు, ఇంక లేచి చూస్తూనే ఉంటది. ఈ మధ్య అయితే నాకు ఇంకా బాగా టీ అలవాటు అయిపోయింది. ఒక్క పూట టీ తాగకపోయినా అసలు ఫుల్గా హెడ్ ఎక్ వచ్చేస్తుంది. అది కాక ఇంకా డెలివరీ 5 months అయిపోయింది కదా, ఇంకా చెవిలో దూదులు కూడా అయితే పెట్టుకోవట్లేదు, తీసేస్తున్నాను. అప్పటిదాకా ఏంటంటే చెవులో దూదులు ఉండేసరికి పెద్ద సౌండ్స్ కూడా చిన్నవిగా వినిపించాయి. ఇప్పుడు తీసేసేసరికి చిన్న సౌండ్స్ కూడా పెద్దగా వినిపిస్తున్నాయి ఒక్కసారిగా. ఇంకా అది కాక మా వాళ్ళ గొంతులు చిన్నవిగా ఉంటాయి, ఆ ఊరు మొత్తానికి వినిపించిద్ది అరిస్తే. పెద్దదాని గొంతే ఎక్కువ అనుకుంటే ఈ చిన్నదాన్ని ఇంకా ఎక్కువ. దానితోడు నా గోల ఒకటి వీళ్ళ నడుచుకుంటా కూర్చుంటా. మా పిల్ల చేసే పనులు ఎలా ఉంటాయంటే, కాళ్ళ పట్టీలు ఉంటే వాటిని చేత్తో పెట్టి లాగేసింది. ఆ పట్టీ ఏమో తెగిపోయింది, ఇప్పుడు పట్టీలు కావాలని ఏడుస్తుంది. ఎందుకు తెంపేసివా మరి అంటే, నేను ఇట్లా పట్టుకున్నా అవి తెగినాయి అంటుంది. ఆ పిల్ల పట్టీలు కొని 4 months కూడా అవ్వలేదు, అప్పుడే తెంపడేసింది. డెలివరీ అయినప్పుడు ఫస్ట్ మంత్లో ఊరికి వెళ్ళాను కదా, అప్పుడు మా అత్తయ్య వాళ్ళు అయితే కొనిచ్చారన్నమాట. ఇంట్లో పాత పట్టీలు అయితే ఉన్నాయి, ఇంకా అవి అయితే పెట్టాను. ఈ బుడ్డదానికి కూడా శాంతి పూజ అప్పుడు మా అత్తయ్య వాళ్ళ చెల్లెలు కూతుర్లు అయితే తీసుకొచ్చారు పట్టీలు, అలాగే వెండి గాజులు. ఇంక నాన్న అయితే మొలతాడు తీసుకొచ్చాడు. మా పెద్దమ్మ అయితే కడియాలు తీసుకొచ్చింది. పాపకు ప్రెజెంట్ పెట్టాను కదా అవే. ఆ మొలతాడిని చూడండి దండలాగా ఎలా పెట్టుకుంటుందో, అది నక్లీస్ అంట. గాజులు అయితే లూజ్ అయినాయి అన్నమాట, ఇప్పుడే వేయట్లేదు, జారిపోతున్నాయి వేసినా కూడా. ఇంకా కడియాలు ఉన్నాయి కదా, అవి పొయ్యాక అయితే పట్టులు పెడదామని చెప్పేసి అవి కూడా అయితే పెట్టట్లేదు. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు పెట్టినా కూడా కాళ్ళు నేలకేసి టప కొట్టుకుంటా ఉంటారు.
కొంచెం జోగేటప్పుడు నడిచేటప్పుడు అలా అయితే ముద్దు ముద్దుగా గల్లు గల్లు అనుకుంటా బాగుంటాయి పట్టీలు చూడడానికి కూడా. ప్రెజెంట్ అయితే కడియాలే పెట్టేశాను. మొలతాడు కూడా పెడతానంటే మా ఆయన అయితే వద్దన్నాడు. ఒత్తుకుంటది ఇప్పుడు ఎందుకులే అన్నాడు. అందుకని చెప్పేసి అది కూడా అయితే పెట్టలేదు. ఈ మొలతాన్ని తీసుకొని కూడా 4 months అవుతుంది. ఆ టైంలో వెండి కాస్ట్ కూడా ఎక్కువ ఉంది. చిన్నదానికి ఏం తెచ్చినా పెద్దదాని గోల ఒకటి. మొలతాడు నాకు పెట్టు, గాజులు నాయ అని ఏడుస్తుంది. ఆ గాజులు ఆ పిల్ల చిన్నప్పుడే అంట, ఆ పిల్లకి వేయొద్దు నాకే వేయని చెబుతుంది. పెద్ద పాప కూడా అప్పుడు మా బావ వాళ్ళు అయితే తీసుకొచ్చారు. అప్పుడు పాపకి 3rd year లో శ్రీశైలం వెళ్ళామన్నమాట. ఒక గాజు ఒక పట్టి అయితే పోయింది. మా పిల్ల చేసేదానికి నేను అరుచుకుంటా కూర్చున్న దానికి నాకు అయితే పిచ్చి లేసిద్ది ఒకసారి. ఇంకా టిఫిన్ చేయడం తినడం ఇవన్నీ 10 కల్లా కంప్లీట్ అయిపోద్ది. పెద్ద పాపకి స్నానం చేపించి రెడీ చేసేసరికి చిన్న పాప లాగానే లేచింది. ఇంకా మా పిల్ల అయితే నాకు కేసరి కావాలని అడిగింది. ఇంకా అదైతే చేసిస్తున్నాను. ఈ బొడ్డ చూడండి ఎలా ఎగురుతుందో దానికి కావాలని చెప్పేసి. మా పిల్ల కనీసం తను ఉడకను కూడా ఉడకనేది సరిగా. ఎయ్యి అనే గోల్ గోల్ చేసి పెట్టింది. చేయి తగిలి కింద అయితే పోయింది. నేను పడేసానని చెప్పేసి ఇంక నా మీద అయితే అరుస్తుంది ఎందుకు పడేసావని. ఆయనకి ఎంత కోపమో ఏదైనా పడేస్తే ఆ పిల్ల తినేది. చూడ తగిలింది నేనేం చేయలేదు. మళ్ళీ వేస్తానన్నా కూడా ఇంక ఆపదు. ఇంకేడుస్తూనే ఉంటుంది. ఒక అరగంట సేపు ఏడిస్తే కానీ దాన్ని తృప్తి తీరదు. ఇంక అది మొత్తం నా మీదకైతే ఇసురు కొడుతుంది. చెల్లి మీద పడిద్ది వద్దని చెప్పినా కూడా వినదు. విసురు కొట్టాల్సిందే. ఈ దాని ఇన్నర్ ఫీలింగ్. దీన్ని గోల భరించలేకపోతున్నారా బాబు అని. ఆ పిల్ల ఏడుస్తుంటే చూడండి ఇది ఎలా నవ్వుతుందో చూసి. ఈ మధ్య ఏంటో అసలు నాకు తెలియకుండానే మా పిల్లతో పాటు మధ్యాహ్నం నేను కూడా అయితే నిద్రపోతున్నా. చిన్న పాప ఫీడింగ్ ఇస్తూ ఫోన్లో ఎడిటింగ్ అవి అయితే చేసుకుంటూ ఉంటాను. ఇంకా ఉన్నట్టుండి సెల్ వదిలేసి సడన్గా నిద్ర పట్టేసిద్ది. అలా చూస్తూనే ఉంటా. ఇంకెప్పుడు నిద్రపోతానో నాకే తెలియదు. మళ్ళీ మా పిల్ల గట్టిగా అరిచినా అలా ఏదైనా సౌండ్ వినిపిస్తే ఇంక వెంటనే మెలకు వచ్చింది. ఇంకా మా పెద్ద పాపకైతే కేసరి చేసిచ్చాను. తినేసింది. ఇంక బయట ఆడుకోవడానికి అయితే వెళ్ళింది. చిన్న పాపను కూడా పడుకోబెట్టేసి ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్న గిన్నెలు అవన్నీ ఉంటే కడిగేసుకున్నాను. ఇంకా డైలీ మళ్ళీ 12 ఇంకా లంచ్ ప్రిపేర్ చేయాల్సిందే. ఇంకా కర్రీ అయితే బీరకాయ ఫ్రై చేస్తున్నా. ఇంకా అన్నం కూడా పెట్టాను అన్నమాట. అది కూడా ఉడుకుతుంది. నేను రైస్ కుక్కర్ అయితే అస్సలు వాడను. ఎంత లేట్ అయినా కూడా నేను నార్మల్గా స్టవ్ మీద వండుకుంటా తప్ప దాంట్లో అయితే వండను. బయటికి వెళ్ళాలనుకుంటే ఎక్కడికైనా ముందే ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకుంటా. మేము బయట ఫుడ్ చాలా తక్కువ. ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ ఇంటికి వచ్చి తినాల్సిందే తప్ప బయట అయితే తినాం. ఇంకా 12:30 12:40 కల్లా లంచ్ కూడా ప్రిపేర్ చేయడం అయితే అయిపోద్ది. ఇంకా అది ప్రిపేర్ చేయగానే మా పిల్లకైతే పెట్టేస్తాను. ఇంకా ఆ పిల్ల మళ్ళీ ఆడుకోవడానికి వెళ్ళిందంటే తొందరగా రాదన్నమాట. అందుకే తినిపించి బయటకైతే పంపిస్తాను ఎక్కడికైనా. వాళ్ళు తింటే మనకు కూడా కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. అక్కడ అనుకున్నా ఏం చేసినా కూడా. తినకపోతే అదొక ఇదన్నమాట. ఇంకా అన్నం తినలేదు ఎక్కడ ఉందో ఏం చేస్తుందా అని. ఇంకా 1 కల్లా ఆకలిస్తుందని చెప్పేసి మా ఆయన నేను కూడా అయితే తినేసాము. ఇంకా తిన్న తర్వాత ఆ గిన్నెలు కూడా అయితే కడిగేసుకుంటున్నా వెంటనే. చిన్న పాప కూడా ఎలాగో నిద్రపోతుంది. ఇంక లేచిందంటే మళ్ళీ బయట రుద్దుకోవడానికి కుదరదు. ఆ పిల్ల దగ్గర ఎవరో ఒకరు ఉండాలి కంపల్సరీ. కిచెన్లో అంట్లు రుద్దుకోవాలన్నా ఏం చేయాలన్నా చెమటలు కారిపోతాయి. అబ్బా స్నానం చేసినట్టే అవుతుంది. అదే బయట అనుకోండి ప్రశాంతంగా ఇలా కూర్చొని గాలి వచ్చిద్ది. మంచిగా రుద్దుకోవచ్చు ఎంతసేపు అయినా. ఇదిగోండి మా పిల్ల చేసేదే నాకు ఇంకా డబుల్ పని అవుతాయి. మా పెద్ద పాప చేతులు మాత్రం ఖాళీగా ఉండవు. ఏదో ఒకటి గెలుకుతూనే ఉంటుంది పద్దాక. నేను పక్క అంట్లు కడుగుతుంటే ఆ లిక్విడ్ తీసుకొని పక్కన బుడకలో ఉప్పుకుంటుంది గిన్నెలో వేసుకొని. ఆ లిక్విడ్ ఒక గిన్నెలో వేసుకొని మట్టసంగా ఉండిద్దా అంటే అదే ఉండదు. 2-3 చేయాల్సిందే. అవన్నీ నేను మళ్ళీ కడుక్కోవాలి. ఆ టబ్బు నిండా వాటర్ పట్టిద్ది. ఇంకా దాంట్లో కూర్చొని పద్దాక ఆడే పనే. నీళ్ళల్లో ఆడకే అంటే అసలు విందు లెగితే నీళ్ళల్లోనే ఉండాలి. ఇంకా అది ఎప్పుడు ఉండే గోళలు అనుకోండి. వాళ్ళు ఏదనుకుంటే అది చేసి తీరాల్సిందే మనం చెప్పినా వినరు. ఇంకా ఏంటంటే ప్రతి ఒక్కరు మార్నింగ్ టైంలో యాక్టివ్గా ఉండాలంటే నిద్ర అనేది సరిగా ఉండాలబ్బా. నిద్ర లేకపోతే మనిషి ఎలా అవుతారంటే తిండి తిన్నట్టుగా ఏదో పోగొట్టుకున్నట్టుగా ఫేస్ అంతా కూడా ఎలా పీకపోయినట్టు అనిపిస్తుందో. ఇంక పిల్లలు పుట్టినాక తల్లికి నిద్ర సరిగా ఉండదు కాబట్టి ఆ మెంటల్ హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తాయి. ఎలా అంటే ఊరికే కోపం చిరాకు గట్టిగా అరవడం ఇవన్నీ చేస్తుంటామన్నమాట. అసలు ఎందుకు అరుస్తామో మనకే తెలియదు. ఎందుకు గొడవ పడతామో కూడా మనకే తెలియదు. అలా అరుచుకుంటూ పోవడమే. నేనైతే ఎలా అరుస్తానంటే నన్ను చూసి పక్కన వాళ్ళు కూడా పిచ్చి పట్టింది అనుకుంటారేమో. ఇంకా మా బొడ్డదాన్ని కింద వేసానంటే ఆ పిల్ల దగ్గర ఎవరో ఒకరు ఉండాలి కంపల్సరీ. లేకపోతే ఏడుస్తుంది. నేను ఆ పిల్లని కింద పడుకోబెట్టి కిచెన్లో పని చేసుకోవడానికి వెళ్ళానంటే ఇంకంతే సంగతి. ఏడుస్తా కూర్చునిద్ది. ఇంకా బాగా ఏడ్చిందంటే ఇంక ఎత్తుకొని చేసుకోవాల్సిందే. మళ్ళీ ఎత్తుకొని కిచెన్లోకి తీసుకెళ్ళానంటే ఎంత బాగుండిద్దో ఆడుకుంటా. ఇంకా వాటిని చూసుకుంటా వాటి మీద ఎగబడతా ఉండిద్ది. ఆ పిల్లకి అదొక పిచ్చి అన్నమాట. ఎత్తుకొని చేసుకునే పనులు అయితే చేసుకుంటాను. లేదంటే ఇంక కింద పడుకోబెడతా. ఏడుస్తుంటే ఇంక పలకరించుకుంటా పనులు అయితే చేసుకుంటా. చాలా తక్కువేలండి ఆడడం. ఆడుకుంటూనే ఉంటుంది. కాకపోతే ఈ మధ్య ఏంటంటే ఎత్తుడు బాగా అలవాటైంది. ఇంకా సంఖలోనే ఉండాలి. మనం ఏది చేస్తున్నా అది చూస్తూ ఉండాలన్నమాట. ఆ టైంలో నివి ఉంటే గనక నివి దగ్గర పడుకోబెడితే ఆ పిల్లని చూసుకుంటా నవ్వుకుంటా ఉండిద్ది. అసలు తాడుమంతులు అయితే వాళ్ళ నాన్న దగ్గర కూడా ఉండలేదు. ఇప్పుడు పర్లేదు బాగానే ఉంటుంది.
ఈ చైత్ర తల్లికి అప్పుడే 5th మంత్ వచ్చేసింది. చూస్తుండగానే ఎంత పెద్దదైపోతుందో. ఈ టైంలో ఏంటంటే వాళ్ళు ఏం చేసినా మనకి ముద్దు ముద్దుగా చాలా ఫన్నీగా అనిపించిద్ది. అన్ని వీడియోస్ తీసుకుందాం అనుకుంటా మా పిల్ల నేను వీడియోస్ తీసే టైంకి ఇంకా మాటలు చెప్పేది అరిచేది కూడా మానేసిద్ది. అదేంటి అప్పటిదాకా అంతలా నరిచిద్ది. నేను వీడియో తీసానంటే చాలా ఇంక స్టాప్ చేసేసిద్ది. ఇంటి ముందు ఖాళీ ప్లేస్లో నారు పోసానని చెప్పాను కదా, అవైతే మొక్కలు పెద్దవైనాయి. వీటిల్లోనే కొన్ని బెండకాయ మొక్కలు, కాకరకాయ మొక్కలు ఇవన్నీ కూడా అయితే మొలిచినాయి. ఇంకవన్నీ కూడా పీకేసి నీట్గా నాడదామని చెప్పేసి తీస్తున్నాను. నేను ఇంటి ముందు క్లీన్ చేసి 1 వీక్ కూడా అవ్వలేదు, అప్పుడే పిచ్చి మొక్కలన్నీ గుట్టలు గుట్టలుగా మొలిచినాయి. తోటకూర అయితే భలే మొలిచింది, ఇంకా చిన్నగానే ఉంది, పెద్దది అవ్వలేదు. చుక్కకూర విత్తనాలు కూడా వేసానులే కానీ అవి ఎక్కడో ఒకటి మొలిచినాయి, ఎక్కువైతే మొలవలేదు. ఇంకా పూల మొక్కలు నారు కూడా అయితే పోసాను, అవి కూడా బాగా పెద్దయ్యాయి. అవన్నీ తీసేసి సైడ్ అయితే నాడుతున్నాను. గులాబీ చెట్లు ఇవన్నీ అయితే ముందే నాటేశాను. ఇవి చూడడానికి బంతిపూల చెట్లాగా ఉన్నాయి, కానీ బంతిపూలు కాదు. అందరు అడుగుతున్నారు బంతిపూల చెట్లా అని. సో అవి కాదన్నమాట, వాటిలాగే ఉంటాయి ఎల్లో కలర్లోనే, కాకపోతే ఈ మొక్కలు వేరు. జామ చెట్టు, కస్టర్డ్ యాపిల్ ఇవన్నీ పెద్ద పెద్ద చెట్లు ఉండేయంట. అవన్నీ కరెంటు తీగలకు అడ్డొస్తున్నాయని చెప్పేసి కొట్టేశారు. అరటి చెట్లు కూడా చాలా ఉండే, అవన్నీ కూడా తీసేపిచ్చాం. అరటి చెట్లు ఇంటి ముందు ఉంటే కనుక చాలా నీట్గా ఉంచుకోవాలి, లేదంటే పాములు వస్తాయి. వాటికి ఏంటంటే మనం పీకేస్తున్నా కూడా వాటన్నిటి పిలకలు పెట్టుకుని వస్తూనే ఉంటాయి, అవి చచ్చిపోవు. మేమంతా క్లీన్ చేయించాం కదా, ఇక్కడ మళ్ళీ పిలకలు వస్తూనే ఉంటాయి. ఇంకా వచ్చినప్పుడల్లా తీసేస్తా ఉంటా నేను. ఆ మొక్కలన్నీ తీసేసి ఇంకా గోడమ్మటి అయితే ఇలా నాటుకుంటున్నాను. పూల చెట్లు నాటితే బాగుంటుంది అని చెప్పేసి చూడడానికి సైడ్. ఇంక ఈ మామిడి చెట్టు అయితే కొమ్మలన్నీ కింద ఆలబడుతున్నాయి, పక్కన నడవడానికి కూడా తగులుతూ ఉంటాయి. కారు పెట్టామంటే ఇంక సైడ్కి వెళ్ళడానికి కూడా కుదరదు అన్నమాట, కొమ్మలు అడ్డు వస్తూ ఉన్నాయి. చాలా చిరాగ్గా అనిపించింది తగులుతుంటే. అందుకని చెప్పేసి ఇంక మొత్తం అయితే పైకి కట్టేస్తున్నా. మా ఆయన కట్టమని చెప్తే అది కడతా అంటాడు, ఇంక అది అంతే పోతాయి. ఇంక అందుకని చెప్పేసి నేనే కట్టుకుంటున్నా. ఏదైనా కర్ర సపోర్టింగ్గా ఉంటే బాగుండేది, ఇదంతా బరువుకి మళ్ళీ వంగిపోతుంది సైడ్కి. మా పక్కింట్లో అయితే ముస్లిమ్స్ ఉంటారన్నమాట. ఆంటీ కూడా చాలా బాగా మాట్లాడిద్ది. ఆ ఆంటీ వాళ్ళ అక్క వాళ్ళ మనవరాళ్ళు సమ్మర్ హాలిడేస్కి వచ్చారన్నమాట అందరూ. ఇప్పుడు మేము ఉండే వెంచర్లో పిల్లలైతే ఎంతమంది ఉంటారో, నైట్ టైంలో ఇంక అందరు బయటకు వస్తారు. ఇంకా పార్క్ దగ్గర 10:30, 11 వరకు అయితే ఆడుకుంటూనే ఉంటారు, రానే రారు అసలు. పిల్లలు అయితే లాలీపాప్స్ కొనుక్కొచ్చుకున్నారనమాట షాప్ దగ్గరికి వెళ్ళి. వాళ్ళ అమ్మమ్మ చెప్తున్నారు లాలీపాప్ బహుత్ వచ్చాయని. వాళ్ళు లాలీపాప్స్ తింటున్నారని చెప్పేసి మా పిల్ల కూడా వెళ్ళి చాక్లెట్ అయితే తెచ్చుకుంది. మా పిల్ల ఆ పిల్లకల్లా చూస్తుందని చెప్పేసి పదే వాళ్ళ అమ్మమ్మతో చెప్తూనే ఉంది. దానికైతే నవ్వు వచ్చింది నాకు. ఇంకా నేను చెట్లు నాటేటప్పుడల్లా వర్షం అయితే వచ్చింది, గాలి అయితే విపరీతంగా వస్తుంది. వర్షం పడిద్దో లేదో మరి తెలియదులే గానీ ఉప్పు కూడా అయితే ఫుల్ పట్టింది. నేను ఏదైనా పని అనుకుంటే ఇంక అప్పుడు చేయాల్సిందే, అది వర్షం పడినివ్వండి ఏదైనా పడినివ్వండి, నాటాల్సిందే. ఇంక మళ్ళీ ఆఫ్ చేశానంటే ఇంక అది ఎప్పటికో ఇంక మళ్ళీ చేయాలనిపించదు, చేసే టైంకి చేయాలి ఇంకంతే. ఇంకా చివరిని అయితే మొక్కలన్నీ నాటేశాను. ఇంక ముందు పక్క సైడ్ అయితే నాడుతున్నాను. గులాబీ మొక్కలు కూడా మంచిగా ఎగిరేస్తున్నాయి ఇప్పుడిప్పుడే. ఏదైనా మొక్క అనేది నేలలో పెరిగితేనే మంచిగా ఉంటుంది, కుండీల్లో ఎంత ఉన్నా అది గ్రోత్ అనేది ఉండదు. పెద్ద టబ్బులు అయితే పర్లేదులే కానీ చిన్న చిన్న కుండీల్లో ఉంటే ఇంకా అట్లనే ఉంటాయి, పెరగో సావో. నేను పక్క చెట్లు నాటుకుంటుంటే మా పిల్ల చేసే పని ఇది, మట్టి తీసుకొచ్చి మొత్తం నీళ్లు పోసి అలికి అది చూడండి నేలంతా మట్టి చేసి పెట్టింది. మట్టిని డబ్బాలో వేసి ఉల్టా కొట్టి మళ్ళీ పైపుతో ఊపుతుంది. ఇంకా ఫైనల్లీ ఇంటి ముందు అయితే చెట్లు మొత్తం ఇలా నాటేసుకున్నాను. ఇప్పుడు గ్యాప్ లేకుండా చెట్లతో ఫిల్ అయిపోయింది మొత్తం. ముందు నీట్గా పూల మొక్కలు వేసుకుంటే చూడడానికి ఎంత బాగుండిద్దో. నాకు ఎప్పటి నుండో ఇలా ఆశ వేసుకోవాలని, అది ఇప్పుడే తీరింది. మనం చెట్లు నాటుకున్నా చూడడానికి నీట్గా అనిపించాలి. కొంతమంది ఏంటంటే ఇంకా నాటేసి అలా వదిలేస్తారు, ఆ మొక్కలు ఏదైనా ఉండనే అట్లా గుట్లగా ఉండాల్సిందే. వాటిని క్లీన్ చేయరు, ఏం చేయరు, ఇంకా అవి పెరుగుతూనే ఉంటాయి. దాంట్లో పాములు ఉన్నా ఏమున్నా పట్టించుకోరు, ఇంకా అలా వదిలేయాల్సిందే. అవి పిల్లలుండే ఇంట్లో చాలా నీట్గా ఉంచుకోవాలి, మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటే అంత మంచిది. ఇంకా ఇంటి ముందు క్లీన్ చేసి మొక్కలు నాటి మొత్తం చేసేసరికి 5:30 అయింది. ఇంక చిన్న పాపకైతే నీళ్ళు కాబట్టి స్నానం అయితే చేపిస్తున్నాను. కొంతమంది ఏంటంటే పిల్లలకు ఒక పూటే స్నానం చేపిస్తారు, నేనైతే 2 పూట్ల చేపిస్తాను. పిల్లలకి 2 పూట్ల స్నానం చేపిస్తే చిరాకు లేకుండా ఉంటుంది వాళ్ళకు కూడా. మా పిల్ల అయితే అన్నం తిందని చెప్పింది, అందుకని చెప్పేసి ఆ పిల్ల కోసం అయితే ఇడ్లీ వేసాను, అలాగే మజ్జిగ చారు అయితే చేశాను. ఇంకా వాటితో అయితే తింటుంది. ఇంకా మాకైతే రైస్ ఒక్కటి ఉంటానన్నమాట, కర్రీ అయితే చేయలేదు, మధ్యాహ్నం కొంచెం ఉంది. ఇంకా మా పిల్ల అయితే తినేసి నిద్రపోయింది, చిన్న పాప కూడా నిద్రపోతుంది. మా చిన్న పాపను పడుకోబెడితే నేను కూడా ఆ పిల్ల పక్కన పడుకొని 1 గంట సేపు అయితే నిద్రపోయా. మళ్ళీ మెలకు వచ్చింది, ఇంక తిందామని చెప్పేసి బయటకైతే వచ్చాను. అప్పటికి మా ఆయన చికెన్ కర్రీ అయితే ఆర్డర్ పెట్టిండు. సో ఇదైతే నాటుకోడి పులుసు అన్నమాట. చికెన్ తెస్తే నేనే చేసేదాన్ని కదా, ఎందుకు ఆర్డర్ పెట్టావంటే నువ్వు నిద్రపోతున్నావు కదా, ఇంక అందుకని లేపలేదండు. పర్లేదు, టేస్ట్ బాగానే ఉంది, కానీ మనం చేసుకుని తినేదైతే మంచిగా ఉంటుంది. నేనైతే ఎక్కువ ఏం తినలేదు, చికెన్ తింటే మళ్ళీ పాపకు వేయడని చెప్పేసి. మనం ఇంట్లో ఏంటంటే మసాలా తక్కువ యూజ్ చేస్తాం కాబట్టి ఇబ్బంది ఉండదు.
బయట హోటల్స్లో ఏంటంటే గట్టిగా వేస్తారు మసాలా, సో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఇంకా కొంచెం కర్రీతో తిని కొంచెం పెరుగన్నంతో అయితే తిన్నాను. సో ఇంక ఇదన్నమాట నా డే రొటీన్ వీడియో అయితే. మన వీడియోస్కి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయొచ్చు కదబ్బా, నాకు కూడా బూస్టింగ్ లాగా ఉంటుంది ప్లీజ్.